అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాట్. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన రేవతి భర్త భాస్కర్ను కలిసి పరామర్శించారు. అనంతరం 2 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. అయితే శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని మా సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నానని 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే శని ఉండడం వల్ల అల్లు అర్జున్ కు ఈ సంఘటన జరిగిందని, అతని జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాలేదని తెలిపారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎవరూ కావాలని ఏదీ చేయరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే శ్రీతేజ పైన వారి తండ్రి చెయ్యగానే అది చూసి కళ్ళలోంచి నీళ్లొచ్చాయని, శ్రీతేజ కోలుకుంటాడన్న నమ్మకం ఉంది అని చెప్పారు. అలాగే ఖచ్చితంగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. అయితే శ్రీతేజకు మృత్యుంజయ హోమం నా సొంత ఖర్చులతో చేస్తాను. పాపకు 2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టాను కాబట్టి నేను సినిమా వాడినే. అందుకే శ్రీతేజ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేస్తున్నానని తెలిపారు. వారం రోజుల్లో హోమం నిర్వహిస్తానని, ఆ పిల్లాడికి ఏమీ కాదు అని వేణుస్వామి అయితే చెప్పుకొచ్చాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా బుధవారం శ్రీతేజ్ ను పరామర్శించారు. పిల్లాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే శ్రీతేజ్ ను చూడాలని అందరికీ ఆతృతగా ఉందని, కొన్ని పరిధుల వల్ల కుదరడం లేదన్నారు. తమ కొరియోగ్రాఫర్స్ సొసైటీ తరపున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు జానీ మాస్టర్. అలాగే ఆయన కుటుంబంతో పాటుగా శ్రీతేజ్ ని పరామర్శించారు.